2019లో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుందా రాదా అన్నది ఇక్కడ చర్చ కాదు. 2019 ఎన్నికల్లో సురేష్ రెడ్డి గారు తిరిగి చట్టసభల్లోకి వస్తారా రారా అన్నదే ఇక్కడ ప్రశ్న. మీరు ఇప్పుడే చెప్పారు చట్టసభలు సురేష్ రెడ్డిని మిస్ చేస్తున్నాయని అంటున్నారు. తప్పనిసరిగా ప్రజలు కూడా 10 సంవత్సరాల నుంచి మిస్ చేస్తున్నారు. ఈసారి సురేష్ రెడ్డిని ఎట్లా చట్టసభలకు పంపుతారు, చట్టసభ ద్వారా మళ్ళీ సురేష్ రెడ్డితో ఎంత పనులు తీసుకోవాలో అంత తీసుకుంటారనే నమ్మకం విశ్వాసం నాకుంది. ఆ నమ్మకం విశ్వాసం ఏదో గాలితో కాదు. ఎందుకంటే ఈ 10 సంవత్సరాల్లో ఏ గ్రామానికి వెళ్ళినా తప్పనిసరిగా ప్రజలలో మాతో కొంచెం పొరపాటు అయిందేమో అనే ఫీలింగ్ వస్తుంది. ఎందుకంటే ఒక మంచి నాయకత్వాన్ని కోల్పోయాం. ఒకప్పుడు మీరే చెప్పారు, బాల్కొండ అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రతి గ్రామంలో ప్రతి ప్రాంతంలో ఒక గుర్తింపు వచ్చేది. కాబట్టి అటువంటి గుర్తింపు పొందిన నాయకుడిని ఎందుకు పోగొట్టుకోవాలి, మళ్ళీ అవకాశం ఇవ్వాలి కదా అనే ఆలోచనలో ప్రజలు తప్పనిసరిగా ఉన్నారు. ఈసారి డెఫినెట్లీ నా విజయోత్సవ ర్యాలీలో మీరు ఉంటారు. అంటారా? అంటే మీరు స్పీకర్గా ఉన్నప్పుడు కావచ్చు, ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కావచ్చు, ఎవరైనా మిమ్మల్ని అన్నా అని సంబోధిస్తే తప్పు. అది కాల్ మీ సార్ అంటారంట. సార్ అంటేనే మీకు గౌరవం ఇచ్చినట్టు, అన్నా అంటే గౌరవం కాదు. డిఎస్ అలాంటి అయితే మీతో సమకాలికలైన డిఎస్ శ్రీనివాస్ కావచ్చు, వాళ్ళందరినీ అన్నా అని పిలుస్తారు. మిమ్మల్ని మాత్రం అన్నా అంటే ఏమరా కాల్ మీ సార్ ఏమంటున్నావు అని అట్లా గద్దించి మాట్లాడతారు. ఇదంతా కూడా ప్రజలకు ఒక ఈ విధమైన భావం ఏర్పడింది మీ మీద. అదేంది అన్నా అంటే తప్ప, సార్ అని అనమంటారు. అందరూ అలా పిలవలేరు కదా. ఒక నాయకుడికి ఉండాల్సింది అన్నా అన్న సార్ అన్న ఏదైనా ప్రజల నుంచి ఒక అంగీకారంగానే పోవాలి. కానీ అలా ఉండడం ఏంటి అన్నది కూడా ఒక మైనస్, మీలో ఉన్న మైనస్ అంటుంటారు. అంటే సార్ అని ఖచ్చితంగా పిలవాలా మిమ్మల్ని? ఈ ప్రశ్న మీరు నన్ను అడగటం చాలా సంతోషం. 25 సంవత్సరాల రాజకీయ జీవితంలో ఉన్న వ్యక్తిపై ఎటువంటి ఆరోపించే అవకాశాలు లేవు కాబట్టి ఈ కోణ నుంచి ఆరోపించే ప్రయత్నం జరుగుతుంది అనేది మీ ద్వారా ప్రజలకు తెలుపుకునే అవకాశం నాకు వచ్చేది. ఒకటి, ఇదొక కుట్ర. సురేష్ రెడ్డిని ఎట్లా బదనాం చేయాలంటే ఏమీ లేదు కాబట్టి సార్ సార్ అనమన్నాడని ఎవరొక గాలిలో మాటలు లేపారు. నేను ఎందుకు అనమంటాను? అటువంటి మాట లేనే లేదు. సభాపతిగా పనిచేశాను కాబట్టి ఆ కుర్చీలో కూర్చున్నప్పుడు సభాపతిని అందరూ సభాపతి, అధ్యక్ష అని అంటారు, లేకపోతే సార్ అని అంటారు. ఓకే, అంతే తప్ప ఆ తర్వాత ప్రేమతో ఆ అభిమానంతో మా సార్ అని చెప్పుకుంటారు. కానీ సురేష్ రెడ్డి ఇటువంటి అన్నాడు అనేది తప్పు. నేను ప్యూర్లీ టోటలీ సోషలిస్ట్ రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళం. మేము దేశ స్వాతంత్రం కొరకు పోరాటం చేసిన కుటుంబంకి వెళ్ళి వచ్చిన నేను ఈ విధమైన మాటలు అనుకుంటే 4 సార్లు గెలిచేవాడిన కాదు. సో ఇదొక కుట్ర సురేష్ రెడ్డి పైన. సురేష్ రెడ్డిని పై అవినీతి ఆరోపణలు లేవు, అభివృద్ధి నిర్లక్ష్యం చేసిన ఆరోపణలు లేవు, సభలో వ్యవహరించినపై దాంట్లో ఎటువంటి ఆరోపణలు లేవు, ఏమీ లేదు. మనిషిని ఎలా బదనాం చేయాలి అని అదొక వాదన తీసుకొని నన్ను బదనాం చేసే ప్రయత్నం చేశారు తప్ప దాంట్లో ఇంకా ఏమీ లేదు, నిజమే లేదు, వాస్తవం కూడా కాదు. Hi, this is Suresh Reddy, former speaker. Please watch my interview with Nagaraj Garu on High Dreams, which will be coming up shortly. He's thrown a lot of insight into my personality and it's very exciting. Please watch it.